హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన చెరువులో పట్టిన నాటు కొరమేన్ల పులుసు అయితే నేను చేస్తున్నాను. మీరు క్లీన్ చేసుకునేదానికి చాలా ఇబ్బంది పడుతుంటారండి. బయట అయితే క్లీన్ చేపిస్తుంటారు. నేను చూపించిన మెథడ్స్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా అయితే కటింగ్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ముందుగా చేపకు అయితే ఈ విధంగా పొరుసంతా ఎగరగొట్టేసుకోవాలండి. చేపని నీట్గా పొరుసంతా ఎగరగొట్టేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ తీసుకొని మధ్యలో కట్ చేసి చేప మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా బాగా రుద్దేయండి. ఇప్పుడు మీరు వేరొక బౌల్లోకి బాగా కాగబెట్టిన నీళ్ళు అయితే వాటర్ అయితే తీసుకొని ఈ చేప మీద పోయాలండి. ఈ విధంగా పోసుకోవడం వల్ల దీనికి ఉండే స్కిన్ అంతా చాలా నీట్గా అయితే వైట్ కలర్లోకి అయితే వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అలాగే దీనికి ఉన్న బ్యాక్టీరియా కూడా మనం నిమ్మకాయ అలాగే వేడి నీళ్ళు పోస్తున్నాం కాబట్టి బ్యాక్టీరియా కూడా ఏమీ ఉండదండి. చాలా ఫ్రెష్గా అయితే చేప ముక్క అయితే మనకు ఉంటుంది. అండ్ చేప ముక్క కూడా విరిగిపోకుండా చాలా గట్టిగా అయితే కర్రీలోకి సూపర్గా అయితే ఉంటుందండి. దీనికి ఉండే బల్లగడ మొత్తం మనం చాకుతో గీకంగానే నీట్గా అయితే వచ్చేస్తుందండి. అండ్ కట్ చేసుకునేదాన్ని కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. చేపని నీట్గా అయితే క్లీనింగ్ అయితే చేసేసామండి. ఇప్పుడు పీసెస్ అయితే కట్ చేసేసుకుందాము. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు కొంచెం వేసుకొని బాగా అయితే మీరు రుద్దేసుకోండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చేప అయితే నీసు వాసన లేకోకుండా చాలా సూపర్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు వాటర్ పోసుకొని 1-2 సార్లు బాగా అయితే కడిగేసుకోండి. ఫిష్ అయితే నీట్గా కడిగేసుకున్నామండి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్లు కారపొడి అయితే యాడ్ చేసుకోండి. అలాగే 1/2 స్పూను పసుపు వేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పప్పు దినుసులు కూడా వేసేసుకున్నాము. పప్పు దినుసులు చిటపటమన్నాక ఇందులోనే ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసేసుకుందామండి. అలాగే వెల్లుల్లి రెప్పలు ఒక 6 వెల్లుల్లి రెప్పలు కచ్చా పచ్చిగా దంచుకొని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు అలా ఇలా కలుపుకోవడమేను. అలాగే కరివేపాకు కూడా కొంచెం అయితే వేసుకుందాము.
ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం టమాటాలు అయితే కట్ చేసి పేస్ట్ అయితే తీసుకున్నామండి. ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. మనకైతే 3 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, పులుసు మొత్తం బాయిల్ అయ్యి ఆయిల్ పైకి తేలుంది కదా. ఇప్పుడు ఇందులోనే మీరు ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసుకోండి. అలాగే కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకోండి. కొంచెం తగ్గించే వేసుకోండి. తర్వాత అయినా నిదానంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్నప్పుడు ఉప్పు అయితే వేసుకున్నాము. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఏమండి, నాకైతే 1.5 కేజీ కొరమేను ముక్కలు అయితే పడ్డాయి. నేను వాటికైతే ఈ కొలత అయితే చెప్తున్నాను. మీరు చింతపండు అయితే మామిడికాయ వేసుకోకుండా ఉంటే 1.5 కేజీకి 150 గ్రాములు చింతపండు అయితే పడుతుంది. అలాగే మామిడికాయ మీరు వేసుకున్నట్లయితే కరెక్ట్గా మీకు 100 గ్రాముల చింతపండు అయితే పడుతుంది. చూడండి, ఈ పులుసు అంతా బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసేసుకోవడమేను. కొర్రమేని చేపలన్నిటిలోకి రారాజండి. ఈ చేపల కూర చేసుకునే విధంగా చేసుకుంటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మీరు అస్సలు వదలరు. చేప ముక్కలన్నీ వేసేసుకున్నారు కదా. ఒక్కసారి గరిటెతో అయితే మీరు నీట్గా కలుపుకొని ముక్కలు బాగా మునిగేలాగా బాగా సర్దుకోండి. ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము. చేపల కూరలోకి మామిడికాయ ముక్కలు తినేదానికైతే సూపర్గా ఉంటుందంటే ఈ మామిడికాయ ముక్కలకి పులుసు అంతా పట్టి ఎక్సలెంట్ టేస్ట్ అయితే కూరకైతే వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. చూడండి, కర్రీ అయితే పులుసు అయితే బాగా బాయిల్ అయ్యి చిక్కపడిందండి. సూపర్గా అయితే రెసిపీ అయితే ఉంటుంది. గరిటె పెట్టి అస్సలు కలపద్దండి. నేను చెప్పిన విధంగానే మీరు శుభ్రంగా కళాయిని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇంటి దగ్గర దంచుకున్న మంచి ఫిష్ మసాలా అండి. దీంట్లో సూపర్ ఇంగ్రీడియంట్స్ అయితే కలిసి ఉంటాయి. ఆ పొడి అయితే మనం యాడ్ చేసేసుకున్నాము. రుచి మొత్తం ఈ పొడిలోనే ఉంటుందండి చేపల కర్రీ అనేది. ఇప్పుడు కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. లాస్ట్ ఫైనల్ టచ్ అండి. కొత్తిమీర త్వరగా అయితే వేసేసుకొని ఒకే 1 నిమిషం అండి అలా ఉండిచ్చి దించేసుకోవడమేనో. సూపర్గా ఉంటుందండి ఈ కొరమేనుల పులుసు అయితే. మీరు ఎప్పుడైనా తినుంటే నాకైతే కామెంట్ చేయండి. ఎక్సలెంట్ 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 రెసిపీ అండి. ఇప్పుడు దీన్ని దించేసుకొని కొంచెం 1 గంట చల్లారిన తర్వాత రైస్లో వేసుకొని దీన్ని తినుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బా నా సామిరంగా. నేనైతే రైస్ ముందర పెట్టుకొని ఈ చేపల కూర ఎప్పుడెప్పుడు వేసుకుందామా ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తున్నానండి. ఆ టైం అయితే వచ్చేసింది. చేప ముక్క అయితే వేసేస్తుంది మా వైఫ్ అయితే. అలాగే పులుసు కూడా పోసేసుకొని దీన్ని పులుసు వేసుకొని పులుసులో కలుపుకొని తింటుంటే ఉండదండి. ఎందుకులండి ఆ రుచి ఆ టేస్ట్ సూపర్గా అయితే ఉండిందండి. అందులో ఈ మామిడికాయ ఫ్లేవర్తో కొంచెం పుల్లంగా కొంచెం స్పైసీగా అబ్బా వేరే లెవెల్ అంతేనో. ముక్కలన్నీ పక్కన పెట్టేసుకొని ముందు పులుసుతో టేస్ట్ చేద్దామండి. ఏమండి, నేను చెప్పిన విధంగా నేను చెప్పిన స్టైల్లో ఒక్కసారి మీరు చేపను క్లీన్ చేసుకొని చేపల పులుసు చేసుకొని ఒక్కసారి తిని చూడండి. రెసిపీ అస్సలు మర్చిపోరు. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ కొట్టండి. ఏమండి, మీరు ఇచ్చే ఒక లైక్ ఒక కామెంట్ నాకైతే చాలా సపోర్ట్ని ఇచ్చినట్టు ఉంటుందండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పుడు వరకు సెలవు మరి. ఓకే, బాయ్.